మనం అహర్నిశలు తాపత్రయపడేది అమ్మవారి దీవెన కోసం. ఈ రోజు అమ్మవారు జ్ఞాన సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి అని పిలుచుకుంటాం. విద్య వల్ల వినయం అవుతుంది. విద్య వల్ల మనకొక అధికారం వస్తుంది. ఆ అధికార అర్హత ఎలా లభిస్తుంది? విద్య వల్లనే లభిస్తుంది. ఆ లభించిన విద్య వల్ల మనం ధనం పొందవచ్చు. ధనం వల్ల మనం ధర్మాచరణ సాధ్యమవుతుంది. ధనం ఉన్నప్పుడు మనం ధర్మాచరణ తప్పకుండా ఒక మంచి పెద్ద ఎత్తున మనం ఏ కార్యక్రమాన్నైనా సాధించగలుగుతాం. దానివల్ల అంటే ధర్మాచరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ సుఖము, సంతోషము, సంపత్తి అన్నీ కలుగుతాయి. ఈ ప్రాధాన్యతలే మనల్ని ఒక మనిషిగా నిలబెడతాయి. ఇవన్నీ ఆ తల్లి దీవెన వల్ల వస్తాయి. మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమిగా చెప్పుకుంటాం. సరస్వతీదేవి సకల విద్యలకు అధిష్టాన దేవతగా అవతరించిన రోజు ఈ రోజు. మాఘమాసం ప్రకృతిపరమైన చైతన్య ప్రకాశం. సరస్వతీదేవి మనోవికాసానికి ప్రతీక. మనిషి సంపూర్ణ పరిపక్వత, ప్రగతి సాధించాలి అంటే అమ్మవారి దీవెన ఉండాలి. సరస్వతి మాత మూల మంత్రాన్ని ఈనాడే ఉపదేశించాడు. శ్రీమన్నారాయణుడు భృగు మహర్షికి సరస్వతి మాత మూల మంత్రాన్ని ఈ రోజే ఉపదేశించాడట. అయితే జ్ఞానదీపిక అనే ప్రకృతిలోని జీవకళను ప్రతిరూపంగా సరస్వతి దేవిని కాళిదాసు కీర్తించాడు. సరహ అనే శబ్దానికి కాంతి, జ్ఞానం అనే అర్థాలున్నాయి. అక్షరానికి ప్రకృతి, జ్ఞానానికి సరస్వతి మాత ఆకృతి. వేద విజ్ఞానానికి మాతృక. ఆమె వీణాపాణి, వేదాలకు రాణి. వ్యాస భగవానుడితో అపార సాహిత్యాన్ని రాయించిన మాతృమూర్తి. సరస్వతి రూపం అహింసకి ప్రతిరూపం. ఆమె ధరించే తెల్లటి వస్త్రాలు శాంతికి చిహ్నాలు. ఆయుధాలని కాకుండా జ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాన్ని పట్టుకొని ఉండడం సరస్వతి మాత ప్రత్యేకత. సకల విద్యలకు మనకున్న 64 కళలు, సకల విద్యలు తన అనుగ్రహం వల్లనే మనం పొందుతాం. మనకు కనీసం ఒక మాట మాట్లాడాలి అన్నా, మనకు వాక్కు రావాలి అన్నా మనకు ఆ చల్లని తల్లి వాగ్దేవి దీవెనలు ఉండాలి. నిర్మలమైన హృదయంతో మనం అడిగే ప్రతి ఒక చిన్న విజ్ఞప్తి అమ్మ కాదనకుండా తీరుస్తుంది. మనం అమ్మవారిని యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అంటూ చండీ సప్తశతిని సరస్వతి మాత సర్వశక్తులను అభివర్ణిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వేదవ్యాసుల వారు గోదావరి తీరంలో సరస్వతి మాతను ఇసుకతో ప్రతిష్ఠించి అర్చన చేశారంట. వ్యాస మహర్షి వల్ల ఆవిర్భవించిన క్షేత్రం వ్యాసర కాలక్రమంలో బాసరగా మారింది. అక్కడ మనం చాలా విశేషంగా పూజిస్తాము. బాసర తర్వాత తెలంగాణలో మనం సరస్వతి మాతని పూజించే అరుదైన క్షేత్రాల్లో ఒకటి తెలంగాణలో బాసరతో పాటు ఇక్కడ చిన్న బాసరగా పిలుచుకుంటారు. మనం చూస్తున్నాం భక్తులు అశేషంగా చాలా పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసానికై పిల్లల్ని తీసుకొస్తున్నారు, బీజాక్షరాలు రాయించుకుంటున్నారు. అలాగే మాతా స్వాములంతా కుంకుమార్చనలు చేసుకుంటున్నారు. మనం సరస్వతి దేవిని చాలా రకాలుగా, అంటే ఏ విజ్ఞానం కావాలి అన్నా దేవిని కొలవాల్సిందే, తన దీవెనలు పొందాల్సిందే. బుద్ధికి, జ్ఞానానికి, పలుకు, మాట, ప్రావీణ్యం దేనికైనా అమ్మవారి దీవెన మనకి కావాలి. జ్ఞానానికి అధిష్టాన దేవతగా చెప్పబడే సరస్వతి మాత వసంత పంచమి నాడు శక్తి కొలది, అంటే మాతని శక్తి కొలది పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందాలని భక్తులందరి ఆకాంక్ష. మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులందరి కోరికలు తీర్చి అందరికీ బుద్ధిని, జ్ఞానాన్ని, సద్బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించాలి. తద్వారా మనమందరం దేశ ప్రభివృద్ధికి
పాటుపడాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. జ్ఞాన సరస్వతి మాతాకి జై.